మీరు చెంపదెబ్బ కొట్టి డాలర్ ఓపెన్ అయిపోగానే నిర్ఘాంతపోయి నించున్నారే, అప్పుడు అనుకున్నా ఆయన్ని చూసి మీరు భయపడ్డారు అని. ఇప్పుడే తెలిసింది పితృవాత్సల్యంతో ఆగారని. నాకన్ని వివరాలు తెలుసు. వారు చెప్పారు. మీ ప్రాణ స్నేహితుడు వీరాస్వామి. అలాగా చెప్పి ఉంటాడు. మావయ్య, నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించి ఆశీర్వదించండి మావయ్య. కన్న కొడుకు తెలియలేదు, వాడిని కట్టుకుని నీకు తెలిసింది. వీధి నన్ను అయిన వాళ్లకు దూరంగా, కాలి వాళ్లకు దగ్గరగా చేర్చింది. నో నో నో, ఐ హావ్ నథింగ్ టు డూ విత్ ఇట్. వాడు ఒక హంతకుడు, నేను వాడిని పట్టుకోవాల్సిన పోలీస్ అధికారిని, అంతే మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం. వాడు నన్ను కాపాడేందుకు ప్రయత్నించినప్పుడు మీకు ఏర్పడిన షాకు, కన్ఫ్యూషన్ నాకు ఏర్పడ్డాయి. కానీ దాని అర్థం నాకు అప్పుడు తెలియలేదు. సో నేను చెప్పి, ప్లీజ్ ట్రై అండ్ అండర్స్టాండ్ మీ. మిస్టర్ శంకర్, మీరు అనవసరంగా ఆవేశపడ్డంలో అర్థం లేదు. ఈ సమస్యను కొంచెం నిదానంగా, జాగ్రత్తగా పరిశీలించాలి. మొట్టమొదటిసారిగా ఆ హంతకుడిని ఎస్పీ రూమ్ తీసుకెళ్ళింది మీరే. మీకు తెలుసో తెలియకో వాడు లోపలికి వెళ్ళడానికి మిమ్మల్ని కాన్నాడు. ఇది కూడా సాధారణ సంగతించుకోవచ్చు. ఇప్పుడు జరిగిన విషయం అది కాదు. ఒక హంతకుడు తాను తప్పించుకోవడం కంటే మీ ప్రాణం కాపాడటంలోనే ఎక్కువ శ్రద్ధ చూపించాడు. ఇది మీకు తెలియకపోవచ్చు, మేం తెలుసుకున్నాం. తన ముఖ్య స్నేహితుని కొడుకన్న ఒకే ఒక కారణంగా వాడు మిమ్మల్ని కాపాడాలని ప్రయత్నించాడు. ఎనీవే, డేవిడ్ మీ ఫాదరు చిన్నతనం నుంచి ఫ్రెండ్స్. ఇది కూడా మీరిచ్చిన ఫైలే. ఆ డేవిడ్ హత్యకు సంబంధించిన అన్ని వివరాలు దీనిలో ఉన్నాయి. ఆ రోజు మనందరి దృష్టి ముద్దాయికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ఆ ముగ్గురు మీద ఉన్నదే తప్ప ముద్దాయికి అనుకూలంగా చెప్పిన సాక్ష్యాల గురించి మనం ఆలోచించనే లేదు. ఈ రోజు నేను మళ్లీ ఫైల్ చూస్తున్నప్పుడు ముద్దాయికి అనుకూలంగా సాక్ష్యం చెప్పిన పేర్లలో ఒకే ఒక పేరుంది. అది సారాయి వ్యాపారి వీరాస్వామి. దట్ ఈస్ యువర్ ఫాదర్. అది మాత్రమే కాదు, డేవిడ్ జైల్లోంచి రిలీజ్ అయిన వెంటనే మీ నాన్న గురించి అడిగి మీ అడ్రస్ తెలుసుకుని మీ నాన్ననే మొదట కలుసుకున్నాడు. అందుకు ఐ విట్నెస్ ఒక రిటైర్డ్ తహసీల్దార్. అబ్బా కొడుకులు ఇద్దరు తుపాకీతో అల్లాడే చాలదని ఇక మీద ఐజీ కూడా అల్లాడతాడు. ఆ పిల్లతో పైగా చెప్పేశారు. ఆ పిల్ల వాళ్ళ బాబుతో చెప్పేసే ఉంటది. దీనికి అంతటికీ కారణం నువ్వేరా దొంగ రాస్కెల్. ఇక మీద నిన్ను నేను ముట్టుకోను. ఇది నా శపథం, శపథం, శపథం. ఇక మీద నీకు నాకు సంబంధం లేదు. నన్ను వదిలేయి, నన్ను వదిలేయి, నన్ను వదిలేయి. పట్టేశాడు, పట్టేశాడు. ఇప్పుడు ఏం చేయను? నన్ను వదిలేయి, నన్ను వదిలేయి, నన్ను వదిలేయి. ఇప్పుడు ఏం చేయాలి? సరే వేసుకుంటా, నీ తృప్తి కోసం కొంచెం వేసుకుంటా. తాగేశాను, నేను తాగేశాను, చిక్కుకున్నా. పొద్దుగోగాక తాగొద్దురా ఒరే సవట పీనుగా. కళ్ళు సారాయి కాసినప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండేది. డేవిడ్ ఏ రోజు నీ గురించి పేపర్లో పడిందో ఆ రోజు నుంచి నేను రంగుల రత్నాల గిరగిరా తిరిగిపోతున్నారా. ఏట్రా చూపే సరిగ్గా లేదే. 20 సంవత్సరాలకు ముందు మీరు కూడా సరిగ్గా లేరు. మీ గత జీవితాన్ని గురించి విమర్శించడానికి నేను రాలేదు. కానీ హత్యావేశంలో ఉన్న ఆ మృగం మీకు ఆప్తమిత్రుడు. Am I right? ఆ హంతకుడి మీద మీకు ఎంతో అభిమానం. Am I right? ఆ ప్రేమతోనే వాడికి సకల సౌకర్యాలు కలిగిస్తున్నది మీరేనని మాకు డెఫినెట్ గా తెలిసింది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అండ్ am I right? నాదా కన్ఫ్యూజ్ చేశారు, కన్ఫ్యూజ్ చేశారు. ఆ కాకి సొక్క వాళ్ళు నేను కన్ఫ్యూజ్ చేశారు. ఆ డేవిడ్ నలిపో తెలిపో కూడా నాకు అసలు తెలియదే. ఏంట్రా నవ్వుతావు? నలుపో తెలుపో తెలీదు, కానీ డేవిడ్ అనే పేరు మాత్రం తెలుసు. కన్ఫ్యూజ్ అయ్యా, నేను కన్ఫ్యూజ్ అయ్యా. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు కదా. ఆ డేవిడ్ అనే పేరే నాకు తెలీదు. తెలీదు? తెలీదు, తెలీదు, తెలీదు. నాకు ఒక నిజం తెలిసి తీరాలి. నేనెవరు? ఐ వాంట్ టు నో హూ ఐ యామ్. సొంత బిడ్డ భవిష్యత్తు కంటే మిత్రుని గత జీవితమే ముఖ్యమని అనుకునే ఒక తండ్రి గురించి నేను నాడు విన్నదే లేదు.
బిడ్డల భవిష్యత్తే పెద్దలకు గర్వకారణం అని చెప్తారు. కానీ ఆ విషయమే పట్టించుకుని ఒక విచిత్రమైన తండ్రి నా తండ్రి కాదు. నేను ఒక సందేహంతో అడుగుతున్నాను, చెప్పండి ప్లీజ్. నిజంగానే మీరు నా కన్నత ఇక్కడేం చేస్తున్నారు? శంకర్, ఇది నా ఫ్రెండ్ డైరీ. ఆడు చచ్చిన తర్వాత పుస్తకంగా ఎయిరా అని ఇది నా చేతికి ఇచ్చాడు. నీకు నిజం తెలియాలి అని ఆడు చావడానికి ముందే ఈ డైరీ నీ చేతికి ఇస్తున్నాను. అన్ని రహస్యాలు ఇందులో ఉన్నాయి. ఎందుకు మించి నన్నేమి అడక్క. I don't want this job. I don't want to be a policeman. Shankar! Shankar, I don't understand. మానవత్వాన్ని మమకారాన్ని చంపుకుని సెల్యూట్ చేసే ఉద్యోగం వద్దంటున్నాను సార్. గుడ్ బై టు ఆల్. పార్డన్ మీ సార్. గుడ్ బై టు మై సర్వీస్. గుడ్ బై టు వన్ అండ్ ఆల్. Shankar, what happened to you? ఏం జరిగింది? ఏం జరిగిందని అడిగే కంటే ఇక మీదట జరగబోయేది ఏమిటని అడగండి. జరగబోయే మూడో హత్య చేయబోయేది ఎవరో తెలుసా మీకు? అందులో నీకేం సందేహం? ది సేమ్ కల్ప్రిట్ డేవిడ్. నో, అతను ఒక్కగానొక్క బిడ్డ శంకర్. శంకర్, నువ్వు డేవిడ్ పూర్వాశ్రమంలో పుట్టిన బిడ్డే ఈ శంకర్. మా అమ్మను బలాత్కరించి మా నాన్న పరువు తీసిన వాణ్ణి నేనే బలి తీసుకోవాలని నిర్ణయించుకున్నా. మిస్టర్ శంకర్, బాధ్యత గల పోలీస్ అధికారి పలికే మాట్లాడి పరుల ప్రాణాన్ని కాపాడే ఉన్నతమైన ఉద్యోగం అనే ఈ యూనిఫామ్ కోసం నేను ఆశపడ్డాను సార్. కానీ ఆ యూనిఫామ్ వేసుకున్న ఒక వ్యక్తి న్యాయం కోరిన మా నాన్నని హంతకుడిని నిరపరాధిగా చేశాడు. ఒక ఉత్తమురాలని వ్యభిచారిగా చేశాడు. ఆలయ గోపురాల మీద పావురాలు చేరితే అశుభ్రం కాక తప్పదు. అందుకని కోవెళ్లు పగలగొడతావా లేక పూజలు నిషేధిస్తావా? ఎవరో పోలీస్ అధికారి చేసిన తప్పు కోసం మన డిపార్ట్మెంట్ మీద కక్ష తీర్చుకోవడం తెలివైన పని కాదు మిస్టర్ శంకర్. నేనేదో నా గొప్పతనం కోసం చెప్పడం లేదు. నా బిడ్డను కిడ్నాప్ చేసిన డేవిడ్ డాక్టర్ని సజీవంగా అప్పగిస్తేనే నా బిడ్డను ప్రాణాలతో చూడగలనని బెదిరించినప్పుడు నా బిడ్డ ముఖ్యమని నేను అనుకున్నానా? శంకర్, ఉద్యోగం స్వార్థం కోసం అనుకునే కంటే సేవ కోసం అనుకునే వాళ్ళు ఉన్నారు. కర్తవ్యంగా భావించేవారు బంధాలకు అతీతంగా ఉంటారనేదే నా అభిప్రాయం. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక